హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ మంచి హెల్తీ రెసిపీ అండి. ఇంట్లో మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అది కూడా కేక్ చేస్తున్నాను. నో ఎగ్, నో మైదా, నో షుగర్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. బనానా కేకు చేస్తున్నాను. ఇంకెందుకు చేసేసుకుందామా? ఇప్పుడు మనం చేసుకునే రెసిపీ బనానా కేక్ అండి. బనానాసు మీరు పెద్దవి అయితే 3 తీసుకోండి. నా దగ్గర చిన్నవి ఉన్నాయి. ఈ చిన్నవి కాబట్టి నేను 6 వేసుకుంటున్నాను. దీన్ని తొక్క తీసేసుకుని బాగా బ్యాష్ చేసుకోవాలి. బాగా పండి తీసుకోండి, అప్పుడు స్వీట్ చాలా బాగుంటుంది. బాగా తొక్క తీసేసుకుని మనం మ్యాష్ చేసేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ అండి. 1 కప్పు బనానా ప్యూరీ వస్తే 1 కప్పు చపాతీ పిండి, 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇది 1 కప్పు అండి. ఇది బెల్లం తురిమేసుకుని వేసుకోండి, ముక్కలు ఉండకూడదు. బాగా మెత్తగా చేసేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అయితే బటర్ వేసుకోవాలండి. బటర్ కొంచెం మీరు మెల్ట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అండి. ఇది 1 కప్పు చపాతీ పిండి అండి. ఇది కొద్దిగా వేసుకోవాలి. ఆల్రెడీ నేను జల్లెడ పట్టేసుకున్నాను. ఇందులో మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 వేసుకోవాలి. ఇది కట్ అండ్ మోల్డ్లో మనం చేసుకోవాలండి, లేకపోతే కేకు బబుల్స్ రావన్నమాట, ఎయిర్ పట్టేస్తుంది. దీంట్లో మనం ఎసెన్స్ కూడా వేసుకోవాలండి, వనీలా. ఫ్లేవర్ కోసం. చాలా సింపుల్ కదండి, హెల్తీగా. ఇప్పుడు కొంచెం పాలు వేసుకుందాము. ఒక 1/2 కప్పు పాలు అయితే సరిపోతాయండి, మరి జారుగా చేసుకోవద్దు. ఇప్పుడు మీరు తీపి చూసుకోండి, తీపి సరిపోతే కొంచెం వేసుకోండి. కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం వాల్నట్స్ వేసుకుందాము. వాల్నట్స్ చాలా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి, ఇవి కూడా వేసేసుకుందాం. కొన్ని ఉంచుతున్నానండి, పైన కూడా వేసుకుందాం. ఒక టిన్నులో, కేక్ టిన్లో బటర్ పేపర్ పెట్టుకున్నామండి. బటర్ పేపర్ పెట్టేసుకుని దీంట్లో మనం వేసేసుకుందాం. ఒకసారి ట్యాప్ చేసేసుకోండి.
మిగిలిన నట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వేసేసుకుందాం పైన. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకుందాము. టెంపరేచర్ 180లో పెట్టుకుని 40 మినిట్స్ అయితే సరిపోద్దండి. ప్రీహీట్ చేసుకున్నాను, ఓవెన్ను ప్రీహీట్ చేసుకున్నానండి 180 డిగ్రీస్లో 40 మినిట్స్. ఇప్పుడు మనం కేక్ అయితే లోపల పెట్టేసుకుందాం. దీనికి ఇప్పుడు మనం కవర్ చేసేసుకుందాం. కవర్ చేసేసుకుని లోపల పెట్టేసుకుందాం. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చల్లారిన తర్వాత ఈ ప్లేట్లో పెట్టుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసేసుకుందాం. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. నేనైతే ఆల్రెడీ తినేస్తున్నానండి. ఈ న్యూ ఇయర్కి మీరు చక్కగా ఇంట్లోనే చేసుకోండి. బయట ఫుడ్ అస్సలు తినొద్దు. బయట మీకు ఎక్స్పెన్సివ్ కూడా కదా. ఇంట్లో చాలా సింపుల్గా చేసేసుకోండి. మీరు తినండి, మీ పిల్లలకు పెట్టండి.